నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనం చేసే పూజలు వల్ల, ప్రార్థనల వల్ల పాపాలనేది తొలగిపోతాయా? లేదా కర్మానుసారం అవి మనం అనుభవించాలా? అమ్మ, పూజల వల్ల చేసేటువంటి నిత్యకర్మల వల్ల మనకు పాపాలన్నీ పోతాయా అంటే, గీతలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, కర్మలను ఆచరించుట నీకు అధికారం ఉన్నది, కానీ కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు అని. నిత్యకర్మలు అనేటువంటివి ఉంటాయి. నిత్య దీపారాధన రోజు వారానికి ఒకసారి శుభ్రం చేసుకునే విధానము, పొద్దున సాయంకాలము చేయటము, దైవ నమస్కారము, సూర్య నమస్కారాలు ఇవి చేసుకోవటము, వీటి వల్లనే అంతా జరిగిపోతుంది అనేది ఏం లేదు. మరి ఎందుకు చేయాలి ఇవి అంటే, మనము శుద్ధిగా ఉండడం. స్నానం చేసినంత మాత్రాన ఆరోగ్యం ఉంటుందా అంటే, రోజు స్నానం చేస్తే ఆరోగ్యం అని చెప్పాడు. అంతే కదా. ఎవరి కోసం చేస్తున్నట్టు మనం స్నానము? మరి అయినా అనారోగ్యాలు వస్తున్నాయి కదా. మరి బాగా చేస్తూ ఉన్నప్పుడే అనారోగ్యాలు వస్తూ ఉంటే మరి చేయకపోతే ఇంకా పూర్తి ఎక్కువ రావా? వస్తాయి కదా. అందువలన నిత్యకర్మలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. విశేషమైనటువంటి పర్వదినాలలో వీటిల్లో మనం ఒక ఇష్టి కోసము ఏదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అని విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటాం చూడండి. వాటి వల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి చేసినప్పుడు ఆ యజ్ఞము వలన మనకు సంస్కరింపబడటం అనేది జరుగుతుంది. హవిస్సు ద్వారా భగవంతుడు దేవతలకు తీసుకువెళ్ళి మనకు ఇవ్వడం మేలు జరుగుతుంది. ఇంట్లో హోమం చేసుకున్నాము అంటే ఆ హోమములో వేసేటువంటి మూలికలు, ఔషధాల యొక్క పొగ ఎప్పుడైతే ఇల్లంతా కూడా మనకు ఇదవుతుందో, కొంత మనము దాన్ని పీల్చినప్పుడు ఆస్తమా అట్లాంటివి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నాయి, ఇబ్బంది లేకోకుండా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకేదైనా అనారోగ్యం ఉంటే బాగైన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి జరుగుతాయి. అంటే ఎప్పుడు మనము కరెక్ట్గా చేసినప్పుడు, చేయవలసినటువంటివి కరెక్ట్గా చెయ్యాలి. హోమములో వాడేటువంటి ద్రవ్యము, పదార్థాలు ఖచ్చితముగా అవి వాడాలి. నెయ్యి మంచిది వాడాలి. ఏదో ఒకట్లే 500 కిలో దొరికింది ఇది వాడదాంలే అంటే అది కరెక్ట్ కాదు. అలా కొన్ని మూలికలు, కొన్ని ఔషధాలు, దానికి సంబంధించినటువంటివి ఏది ఎంత పాళ్ళు వాడాలి ఏమిటి అనేటువంటి విధానము, ఒక పద్ధతి, దాని ప్రకారంగా అన్నీ చూసుకొని ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు మంచి జరుగుతుంది. మంచి జరగడం కోసమే కదా పూజలు, కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞయాగాది క్రతువులను చేసుకుంటున్నాం. కానీ రోజు చేసేటువంటి నిత్య దీపారాధన వల్ల అంతా జరిగిపోతుంది మంచి అని అనడానికి లేదు. అది ఎందుకు చేస్తున్నాము? మనం ఎందుకు చేస్తున్నట్టు? రాత్రి పడుకుంటున్నాము, పొద్దున్నే లేచాముగా. లేయడం ఎవరి చేతుల్లో ఉంది? మనం అలారం పెట్టుకున్నాము. అలారము మ్రోగుతుంది అని మనకు చిన్న మెదడు, పెద్ద మెదడు పనిచేస్తుంది అంటే మనలో శ్వాస ఆడుతూ ఉండాలి. ఈ శ్వాస ఆడడం అనేటువంటిది మనము పీలుస్తున్నాం, వదులుతున్నాం అంతే. దీనికి మూలమేమి? భగవంతుడి యొక్క అనుగ్రహం. అది లేకపోతే నిద్రలోనే స్వామి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. మరి లేచాముగా. అందుకే ప్రతి మనిషి కూడా రోజుకు 1000 గండాలను దాటుతాడు, ఉదయం నుంచి రాత్రి వరకు అని, రాత్రి పడుకునే వరకు అని. మనము నిద్రావస్థలో ఉండొచ్చు, కానీ మనల్ని తీసుకెళ్ళడానికి మృత్యువు మాత్రం అది ఎప్పుడు, దానికెప్పుడు నిద్ర ఉండదు. ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరి సమయం ఏమిటని దానికి తెలుసు మృత్యువు. కాబట్టే మరి లేస్తున్నాముగా. ఈరోజు లేయగలిగినాను తండ్రి నీ అనుగ్రహంతో, భగవంతుడి అనుగ్రహంతో నేను లేచాను కనుక ఈరోజు వరకు నేను చేసుకోవాలి పూజ. ఆ రోజుకు చెయ్యాలి కదా. లేచినందుకు, ఆయన లేపినందుకు, మనకు ఒక వరం ఇచ్చినందుకు,
మనం ఏమనుకుంటాం, ఇంకా 120 సంవత్సరాలు, ఇప్పుడు నాకు ఇంకా 50 ఏళ్ళు, ఇంకొక 70 ఏళ్ళు ఉంది నాకు బ్రహ్మాండంగా, పోనీ 20 తీసేయి, ఇంకొక 50 అయితే ఉంది కదా, ఉంది అని మనం అనుకోవడం వేరు, ఉండటం వేరు. అది జరగాలి అన్నప్పుడు మనము పాటించే విధానాలు ఉంటాయి. ఇంత పాటించినా ఉంచుతాడా అంటే అది తర్వాత సంగతి. అందుకని మనం ఈరోజు లేచినందుకు గాను ఈరోజు కార్యక్రమాలలో భాగంగా మనం రోజు మన పిల్లలకు ఎలా అయితే టిఫిన్ పెడతామో, భర్తకు ఎలా అయితే టిఫిన్ చేసి పెడతామో, అత్తమామలకు ఎలా అయితే మందులు మాకులు ఇచ్చి టిఫిన్ చేసి పెడతామో, భగవంతుణ్ణి మా కుటుంబాన్నంతా ఈరోజు చల్లగా చూడు తండ్రి, రేపు సంగతి కాదు, ఈరోజు రాత్రి గడిచేంత వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడు తండ్రి అని నమస్కారం చేసుకోవడానికి నిత్యకర్మలు చేస్తాం. అంటే గురుగారు, ఈ జన్మలో మంచి మనసుతో ఉండి, ఎవరిని బాధ పెట్టకుండా ఉండి, అన్ని పూజలు సక్రమంగా మంచి ప్రవర్తనతో ఉంటూ, కర్మానుసారం అంటే వేరే గత జన్మల్లో చేసిన పాపాలు కూడా ఈ జన్మలో వీరి ప్రవర్తన వల్ల, వీరు చేసే దానాల వల్ల, పూజల వల్ల అవి తప్పించుకోవడం కుదురుతుందంటారా? ఖచ్చితంగా కుదురుతుంది. చేసుకునేటువంటి దాని వలననే పాపం రహితం అవుతుంది కదమ్మా, తప్పకుండా తప్పించుకోవచ్చు. అందుకనే కదా జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. మనకు జ్ఞానం ఇచ్చినాడు, చెప్పేటువంటి గురువుల్ని ఇచ్చినాడు, తెలుసుకునే విధానం ఇచ్చినాడు. ఎంతో కొంత తెలుసుకొని దాన్ని పాటించడం బరువైతే ఎట్లా? అవి పాటించినాము అంటే తప్పకుండా పోయిన జన్మలో చేసినటువంటి పాపము రహితమై ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యప్రదము వల్ల వచ్చే జన్మకు ఏమిటి అనేటువంటిది మనకు మనమే నిర్ణయం చేసుకోవచ్చు. మళ్ళీ జన్మ ఉండాలనా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది. వెనక్కి పోతామా ముందుకు వెళదామా అనేది మన నడవడికలో ఉంటుంది, మనం చేసే విధానంలో ఉంటుంది. అందుకే కదా చేతులారంగ శివుని పూజింతుడేమి, నోరు నవ్వంగా హరికీర్తినుడవడేమి అన్నాడు. నోరు నొచ్చేంత వరకు హరికీర్తిని నేను కీర్తిస్తాను, చేతులు నొచ్చేంత వరకు శివుణ్ణి పూజిస్తాను. ఎందుకు నొస్తాయి? ఎందుకు నోరు నొస్తుంది? అనవసరమైన విషయాలు, పనికిరాని వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. నిరంతరము స్మరణ అనేటువంటిది ఎప్పుడైతే దైవస్మరణ అనేది చేస్తూ ఉంటామో, ఏ సమయము దొరికినా ఏది దొరికినా చేస్తుంటామో, మనకు కావాల్సినటువంటి పనులు కూడా వాటంతట అవి జరుగుతూ వస్తాయి. మనం వాటి గురించి తాపత్రయపడక్కర్లేదు. చిత్తశుద్ధిగా ఎప్పుడైతే మనం అనుకుంటూ చేసుకుంటూ ఉంటామో ఖచ్చితంగా నెరవేరుతాయి. పుణ్యం కదమ్మా. పుణ్య సంపదను మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము. ధన సంపదను మూటగట్టుకోవడం ఎట్లన్నా ఉండనియండి, పుణ్య సంపద అనేటువంటిది ఉంటుంది. అంత పుణ్యం చేసింటేను మన తర్వాత తరం వాళ్లకు ఆ సంపదను మనం ఇచ్చిపోయిన వాళ్ళం అవుతాం. మనము స్మరణ చేయని దానివల్ల దేనికి ఏం ఉపయోగం అంటే మన తర్వాత వాళ్లకు మేలు జరుగుతుంది. మనం ఈ స్మరణ చేసిన దానివల్ల. మనము పాపాలు చేస్తే మనం చేసిన పాపాలు కూడా వాళ్లకు పంచిపోవడం అవుతుంది. అంతే. తల్లిదండ్రులు చేసినవి పిల్లలకి తగులుతాయి అంటారా పాపాలు? ఖచ్చితంగా తగులుతాయి. 100కి 100% కాదు, 1,00,000% తగులుతాయి. ఎందుకు తగలవు? ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? నా పిల్లల కోసమనే కదా చేస్తున్నావు తప్పులు. మరి పిల్లల కోసం తప్పులు చేసి సంపాదిస్తున్న పిల్లల కోసం అవి ఎందుకు రావు? వాళ్ళు ఏమన్నా నువ్వు ఇది చేసి మాకేం అడిగినారా? వాళ్ళకి తెలియక అడిగిండొచ్చు. అడిగితే ఏమి చేస్తే వస్తుందో, అందుకే ధర్మార్థ కామ్య మోక్షములు ధర్మముగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు చేసుకో. ఇవ్వలేకపోతే ఇవ్వలేనని చెప్పు పిల్లలకు. అంతేగాని నా పిల్లలు అడిగినారు కదా, కోటాను కోట్ల రూపాయలు నేను సంపాదించి ఎలాగైనా సరే వీడిని కోటీశ్వరుని చేయాలా అంటే ఎలాగైనా వాడికి అది అబ్బదు. ఉండదు, తినలేడు. నువ్వు ఎంత ఎత్తిపెట్టి పోవాలా అని ఎత్తిపెట్టుకుంటూ ఉన్నావో అంత పాపాన్ని నీ తర్వాత వారికి నువ్వు ఇస్తున్నావనే దాని అర్థము తప్ప, అంతమంది ఏడుపులు, అంతమంది ఇవి. ఈరోజు డబ్బు ఉంది కాబట్టి మనకు కనపడలేదు, మనకు అవన్నీ తెలియదు. తర్వాత వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు చాలా అంటే చాలా ఉంటాయి. అందుకే డబ్బు ఉంటే ఇవన్నీ బయటపడవు. రోగాలన్నీ ఏదో గుంభనంగా పోతున్నాం కదా అనుకుంటారు, కానీ తెలుస్తాయి. అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు అంటే సంపాదించే వాళ్ళందరూ తప్పుగానే సంపాదిస్తున్నారని నేను అనడం లేదు. వేల కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళందరూ తప్పుగానే సంపాదిస్తున్నా నేను అనడం లేదు. కొందరి గురించి మాట్లాడుతున్నారు.
అలా సంపాదిస్తే ఇలా ఉంటుందని చెప్పా, అంతవరకే. కొందరని కూడా అనలేదు. ఒకవేళ అలా సంపాదిస్తే సంపాదించిస్తే. వాడిని ముంచి వీడిని ముంచి నాకు దొరికింది కదా అని చెప్పి ఎప్పుడైతే తీసుకుంటే ఆ పాపాన్ని మూటగట్టి వాళ్ళకి ఇస్తున్నాము అనేది అర్థం చేసుకోవాలి. నాది కానిది నాకెందుకు అనుకుంటే ధర్మం. ధన్యవాదాలు గురువుగారు. జయోస్తు.